ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక సంస్థ కాదు, అది అన్ని తరగతుల ప్రజలకు ఒక నమ్మకం. 40 ఏళ్ల ప్రస్థానం దాదాపుగా ఎల్వి ప్రసాద్ది. ఈ స్థాయిని ముందే ఊహించారండి? లేదండి, కల్లో కూడా అనుకోలేదు. ఎల్వి ప్రసాద్ అని ఆయన పెట్టిన ఒక సంస్థగా, గుల్లపల్లి నాగేశ్వరరావు గారు ఒక ఆలోచన నుంచి వచ్చిన ఒక వ్యవస్థాపక సంస్థగా ఉండదు. ఎందుకండి ఆ కనెక్టివిటీ ఎలాగొచ్చింది అసలు? ఎల్వి ప్రసాద్ గారు మొట్టమొదటి పెద్ద దాత మాకు. ఆయన పేరు పెట్టాలి అని మా ట్రస్ట్ నిర్ణయించుకున్నాం. ఒక లెటర్తో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ స్పందించారంటున్నారు. 15 రోజుల్లో వచ్చిన సమాధానం. అప్పుడు అనుకునేది ఓన్లీ బంజారా హిల్స్కి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్కి మాత్రమే. ఈ స్థలం మంచి లొకేషన్ కాబట్టి అది పక్కన పెట్టి ఇక్కడ మొదలు పెడదామని ఆలోచించాం. కుటుంబం నుంచి కానీ అలాంటి డిమాండ్ ఏమి లేదు. అంటే అప్పటికే బ్రాండ్ అయిపోయింది, దాన్ని అనవసరంగా కదిలించడం అనవసరం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే డాక్టర్ నాగేశ్వరరావు గారు ఏమనిపిస్తుంది సార్ మీకు? ఆ ఊర్లో నుంచి బయటకు వస్తుంటే ఆ పొలాల్లో అందరం చూస్తుంటే మనం కూడా అక్కడ ఉండాల్సిన వాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనిపిస్తుంది నాకు. ఇప్పటికీ ట్రస్ట్ తరఫున జీతాలే కదండి ఇప్పుడు? ప్రతి ఒక్కళ్ళు ఫుల్ టైం సాలరీడ్ ఎంప్లాయీ ఇన్స్టిట్యూట్కి. మీరు అంతకుముందు కూడా కొంత గైడ్లైన్స్ కూడా ఇచ్చినట్టున్నారు, మీరు ఇలా చేస్తే బాగుంటుందని ప్రభుత్వాలకి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కనుక సంవత్సరానికి ఒక 300 కోట్లు ఖర్చు పెట్టగలిగితే 10 సంవత్సరాల్లో అంధత్వం లిస్టులోంచి తీసి. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక సంస్థ కాదు, అది అన్ని తరగతుల ప్రజలకు ఒక నమ్మకం. మనతో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ పద్మశ్రీ గుల్లపల్లి నాగేశ్వరరావు ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే. నమస్కారం అండి. సార్ ముందుగా కంగ్రాట్స్. ఎందుకంటే చాలా సంస్థలు వస్తూ ఉంటాయి, నడుస్తుంటాయి, అందులో వ్యాపారం ఉంటుంది, సర్వీస్ ఉంటుంది. కానీ ప్రజల విశ్వాసం అనేది గెలుచుకోవడం అనేది అది చాలా సంస్థలకి తక్కువగా ఉంటుంది. అంటే ఒక కంటి సమస్య వస్తే నాకు చివరిగా అల్టిమేట్గా నేను ఎల్వి ప్రసాద్కి వెళ్తే నాకు ఆ చూపు వస్తుందని ఒక నమ్మకం ఇచ్చిన మీకు ఫస్ట్ కంగ్రాట్స్. తర్వాత కార్నియా సంబంధించి దాదాపు మనం చాలా తక్కువగా చూస్తాం. 50,000కు పైగా మీరు ఆ మార్పిడులు చేయడం అనే దానికి ముందుగా మీకు బిగ్ టీ తరపున హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. సార్ 40 ఏళ్ల ప్రస్థానం దాదాపుగా ఎల్వి ప్రసాద్ది. ఈ స్థాయిని ముందే ఊహించారండి? లేదండి, కల్లో కూడా అనుకోలేదు. అంటే అమెరికా నుంచి తిరిగి వచ్చేద్దామని అనుకున్నప్పుడు ఆలోచన ఏమిటంటే హైదరాబాదులో అత్యున్నత ప్రమాణాలతో శాస్త్రీయ పద్ధతుల్లో నేత్ర వైద్యం అందించగలిగే సంస్థను స్థాపించాలని. అమెరికాలో అన్నిటికంటే ప్రసిద్ధమైన సంస్థల్లో ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ మనం నేత్ర వైద్యం చేయాలి. ఆ నేత్ర వైద్యం అందరికీ అందచేయాలి. వారికి ఆర్థిక స్తోమత ఉన్నా లేకపోయినా, వారు మేము చేసే సేవలకి డబ్బు ఇచ్చినా ఇవ్వలేకపోయినా అందరికీ సేవలు అందించాలనే ఆలోచనతో మొదలుపెట్టాం. అది ఈ 37 సంవత్సరాల్లో మార్చుకోవాల్సిన అవసరం లేకపోయింది. అది చాలా అదృష్టం. సో దాని ద్వారా ఎవరో అంటారు చాలామంది, మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI అంటాం కదా. నాకెవరో ఒక హైకోర్టు జడ్జి గారు ఒకసారి చెప్పారు, ఒకసారి ఎయిర్పోర్ట్లో కనపడి మీరు రోజు రోజుకి ధనవంతులు అయిపోతున్నారు ఇంకా అన్నారు. నాకు అర్థం కాలేదు, ఎందుకు అంటున్నారు అలా అని అడిగాను. అడిగితే ప్రతిరోజు పొద్దున్నే నిద్రలేచి కళ్ళు తెరిచినప్పుడు లక్షలాది మంది మీకు దీవెనలు అందిస్తూ ఉంటారు. ఆ దీవెనల కంటే బలమైన సంపద ఇంకేముంటుందన్నారు. అది నాకు ఎంతో నిజం అనిపించింది. సో అప్పటి నుంచి నేను అందరికీ చెప్తాను, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దానికంటే ఎక్కువే ఉంటుందని. సో అది అట్లా మేము చాలా అదృష్టవంతులం. మేము మా సంస్థలో పనిచేసే మా అందరికి కూడా చాలా ఆనందం. ఈ లోపలికి వచ్చిన వారిని ఎవరిని వారికి కావాల్సిన వైద్యం అంతా చేయకుండా వెనక్కి పంపించాల్సిన అవసరం లేదు. మా డాక్టర్లకు కూడా అదొక పెద్ద ప్రివిలేజ్. నేను చూసి నా శక్తివంతంగా వీరికి నేను చూపివ్వగలుగున్నాను అనుకున్నప్పుడు వాళ్ళు చేసేయచ్చు. ఏం ఆలోచించక్కర్లేదు, ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాల్సిన పని లేదు.
ఆ వ్యక్తికి కనుక స్తోమత లేకపోయినా కూడా ఏమీ సందేహం లేకుండా ఉచితంగా చేసేయచ్చు. ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. సార్ చాలామందికి కొందరికి తెలుసు, కానీ చాలామందికి ఎల్వి ప్రసాద్ అంటే ఎల్వి ప్రసాద్ అని ఆయన పెట్టిన ఒక సంస్థగా, ఆయన నడిపిస్తున్న ఒక సంస్థగా అంటారు, కానీ గుల్లపల్లి నాగేశ్వరరావు గారు ఒక ఆలోచన నుంచి వచ్చిన ఒక వ్యవస్థాపక సంస్థగా ఉండదు. ఎందుకండి ఆ కనెక్టివిటీ ఎలా వచ్చింది అసలు? అంటే ఎల్వి ప్రసాద్ గారు మొట్టమొదటి పెద్ద దాత మాకు. అమెరికాలో అంతకుముందు దాతలు ఉన్నారు. మేము ఇది 1987లో మొదలైంది. 86లో వచ్చాం ఇక్కడికి మేము తిరిగి అమెరికా నుంచి. 81 చివరే మా ఆవిడ ప్రతిభ నేను ఆలోచించాం, మనం వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒక తేదీ కనుక మనం పెట్టుకోకపోతే ఇట్లాగే వచ్చే సంవత్సరం అనుకుంటానే పోతుంది. కాబట్టి అని చెప్పి 86 రెండో భాగంలో తప్పకుండా వెళ్ళిపోదామని అప్పుడే నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్నాక ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం. అమెరికాలో ఒక ఫౌండేషన్ స్థాపించాం. దానికి అక్కడ ఉన్న ఎంతోమంది మిత్రులు, మా కుటుంబ సభ్యులు దానాలు ఇచ్చారు. ఆ దాతలందరితో కొంత డబ్బు వచ్చింది. అదే సమయంలో నేను ఎన్టీ రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడ. ఓకే, అవును. వారికి ఉత్తరం రాస్తే వారి ఆఫీస్ నుంచి సమాధానం వచ్చింది, వచ్చి కలవమని. ఈసారి ఇండియా వచ్చినప్పుడు కలవమని. కలిసినప్పుడు మాకు కిస్మత్పూర్ అని అక్కడ మాకు స్థలం ఇప్పించారు ఆ రోజుల్లో. అప్పుడు నిర్ణయం ఏంటంటే అక్కడికి వచ్చి ఒక చిన్న బిల్డింగ్ కట్టి మొదలు పెడదాం. అమెరికాలో ఫౌండేషన్ ద్వారా వచ్చిన ఆ దాతృత్వం ద్వారా వచ్చిన డబ్బు అంతా దాంతో ఎక్విప్మెంట్ కొని తీసుకొచ్చి మొదలు పెడదాం అని ఆలోచన. కానీ మేము తిరిగి వచ్చే ఒక సంవత్సరం ముందు దగ్గర ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయి రమేష్ గారు అమెరికాలో మీరు ఉన్నారు కదా, మన డాక్టర్ ముల్లపూడి గారు, ఉషా ముల్లపూడి కార్డియాక్స్, ఆయన అయోవా స్టేట్లో ఉండేవారు. ఆయన ఇంటికి వచ్చారు రమేష్ గారు. ముల్లపూడి గారు నన్ను పిలిచి, మా ఇంటికి వీరు ఉన్నారు, వారితో మీరు మాట్లాడితే బాగుంటుంది అన్నారు. దేని గురించి అండి అంటే, వారి ట్రస్ట్కి కొంత డబ్బు ఉంది, వారు మంచి మెడికల్ ప్రాజెక్ట్కి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు, మీ ప్రాజెక్ట్ వాళ్ళకి నచ్చుతుందేమో అన్నారు. సో అప్పుడు నేను రమేష్ గారితో మాట్లాడి, తర్వాత 4 నెలల తర్వాత నేను ఇండియా వస్తే జనవరి 86లో చెన్నైలో వారి ఇంటికి వెళ్ళి వారిద్దరిని కలిశాను. అప్పుడు చెప్పారు నాకు, మేము నిర్ణయించుకున్నాం, మా సహాయం మీరు అనుకున్న ప్రాజెక్ట్కి ఇవ్వాలి అని చెప్పని. అని డబ్బే కాదు, మాకు బంజారా హిల్స్లో స్థలం కూడా ఇవ్వగలం 5 ఎకరాలు అని చెప్పారు. సో వారికి అప్పుడు 10 ఎకరాల స్థలం వారిది. ఓకే, దాంట్లో సగం హాస్పిటల్కి ఇస్తామని చెప్పారు. ఈ స్థలం మంచి లొకేషన్ కాబట్టి అది పక్కన పెట్టి ఇక్కడ మొదలు పెడదామని ఆలోచించాం. వారు ఇచ్చిన డబ్బుతో మొదటి 50,000 గజాలు నిర్మించాం ఇక్కడ, 50,000 అడుగులు, 1.5 ఫ్లోర్స్. అప్పుడు అది నిర్మించిన తర్వాత మొదలుపెట్టాం అన్నమాట. సో మొట్టమొదట పెద్ద డోనర్ ఆయన కాబట్టి, తాత కాబట్టి ఆయన పేరు పెట్టాలి అని మా ట్రస్ట్ నిర్ణయించుకున్నాం. మా ట్రస్ట్ అప్పటికే ఫామ్ అయిపోయింది. దాని పేరు హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్. దాంట్లో నార్ల తాతారావు గారు, ప్రసిద్ధ శాస్త్రవేత్త, పాతకాలంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రామలింగ స్వామి గారు, వీరంతా మా ట్రస్టీస్. సో వారంతా కలిసి మేము వారు ఇచ్చిన దాతృత్వానికి గుర్తుగా ఇన్స్టిట్యూట్ పేరు ఆయన పేరు పెడదాం అనుకున్నాం. ఆ రోజుల్లో ఏమీ లేదు, ఎంత పెద్దదవుతుంది, అన్ని చోట్లకి వస్తుంది అంత. వారి పేరు పెట్టేసాం. తర్వాత కూడా పేరు మార్చాలనే ఉద్దేశం ఎప్పుడు రాలేదు. అంటే అప్పుడు అనుకున్నది ఓన్లీ బంజారా హిల్స్కి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్కి మాత్రమే. ఇక్కడ అంతే. అంటే ఆ కుటుంబం నుంచి కానీ అలాంటి డిమాండ్ ఏమి లేదు. వారు ఎక్స్పెక్ట్ చేసిన కూడా ఇదే, ఇక్కడ మంచి హాస్పిటల్ కడతామని. వారికి కూడా ఇదంతా ఏమీ లేదు ఎక్స్పెక్టేషన్. జరుగుతుందని వారు ఊహించలేదు, మేము ఊహించలేదు. వారికి కూడా ఆశ్చర్యం వేసింది. ఇదైనా మిగిలిన చోట్లకి వెళ్ళినప్పుడు కూడా అదే పేరు మేము మార్చకుండా కంటిన్యూ చేసాం. చాలా గ్రేట్. అంటే అప్పటికే బ్రాండ్ అయిపోయింది, దాన్ని అనవసరంగా కదిలించడం అనవసరం అనిపించింది. బ్రాండ్ అవ్వడం అంటేనే సర్వీస్ ఏంటి అదే. ఎందుకంటే ఎల్వి ప్రసాద్ గారు చాలామందికి ఒక నిర్మాతగా, డైరెక్టర్గా
Yeah. ఇలా ఈ యాంగిల్లోనే తెలుసు, కానీ అదే. ఒక హాస్పిటల్స్ స్థాపన అనే దానికోసం చాలామందికి లేదు. అదృష్టవశాత్తు 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి అప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చేసింది. సో దాని తర్వాత మేము ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే నేత్ర వైద్యం అందుబాటులో లేదో వారికి మనం దగ్గరికి వెళ్ళాలి. 5 సంవత్సరాలు ఇక్కడ మనం ఎంతోమంది పేదవారికి ఉచితంగా చేసి అంతా చేసినా కూడా చాలా పల్లెటూరు ప్రాంతాల నుంచి మా దగ్గరికి వచ్చే పేషెంట్ని వాళ్ళని చూస్తే, వారి కంటి సమస్యలు చూస్తే, వారికి ఆపరేషన్లు అయినా ఉన్న కాంప్లికేషన్లు అవన్నీ చూస్తే అనిపించింది మనం నిజంగా పూర్తిగా చేయలేకపోతున్నామని. దాంతోపాటు అంతర్జాతీయ సంస్థలు 2 నాకు ప్రోత్సాహం ఇచ్చినాయి. మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఏమన్నా మొదలు పెట్టాలి అంటే మేము ఆర్థిక సహకారం అందిస్తామని. సో దాంతో 1997 ఆ ప్రాంతాల్లో మనం వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో చేయాలి అనే ఆలోచన వచ్చింది. మొట్టమొదటి అప్పుడు అనుకున్నప్పుడు ఏమనుకున్నామంటే అన్నిటికంటే దూరం అయిన ప్రాంతం, అన్నిటికంటే చిన్నది బీద ప్రాంతంకి వెళ్ళి మొదలు పెట్టాలి మన మొదటి సంస్థ. అప్పుడు పాత ఆదిలాబాద్ జిల్లాలో ముధోల్ అనే గ్రామం వెళ్ళి అక్కడ మొట్టమొదటి ద్వితీయ శ్రేణి, బాగా ఇంటీరియర్ అది, బాగా అక్కడికి ఏం రోడ్డు కూడా ఉండేది కాదు సరిగ్గా. అక్కడికి వెళ్ళి మొదలుపెట్టాం. అందరూ అన్నారు ఇంక పిచ్చెక్కింది, ఆ డబ్బుతో ఇక్కడ ఇంకా ఎక్విప్మెంట్ కొనుక్కోవచ్చు కదా అని మొదలుపెట్టాం. అది ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళందరూ కూడా దాన్ని మోడల్ అంటారు, రూరల్ ఐ కేర్కి. కిందటి సంవత్సరం అక్కడ 60,000 మంది అవుట్ పేషెంట్లు చూసాం. ఆ సెంటర్లో 8,000 ఎన్నో ఆపరేషన్లు చేసాం. 54% వాళ్ళల్లో ఫ్రీగా జరిగింది. ఆ జిల్లా నిర్మల్ జిల్లా మొత్తం కంప్లీట్గా కవర్ చేసాం. అక్కడ అందరితో సమస్య అనేది లేకుండా చేసాం. దాని తర్వాత అటువంటివే ఇప్పుడు 24 3 రాష్ట్రాల్లో విస్తరించినాయి గ్రామీణ ప్రాంతాల్లో. తర్వాత అది కూడా చేసిన కొన్నాళ్ళకి అనిపించింది నాకు, దీంతో కూడా మనం బాగా దూర ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకి ఇంకా మనం చేరలేకపోతున్నామని. ఎందుకంటే మాకు క్యాంపులు పెట్టడం ఎప్పుడు ఇష్టం లేదు. పర్మనెంట్ ఫెసిలిటీ, ఎప్పుడు మనం వాళ్ళ మధ్యన ఉండాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి, మంచి శిక్షణ పొందిన సిబ్బంది ఉండాలి, సరైన పరికరాలు ఉండాలి. అప్పుడే అత్యున్నత ప్రమాణాలు సాధ్యం అవుతాయి. అలాగే చేయటం అంటే చేసి, లేకపోతే చేయకూడదని మా ఉద్దేశం. అది ఆలోచించి ప్రాథమిక నేత్ర వైద్య కేంద్రాలు పెట్టడం మొదలుపెట్టాం. అవి ఇప్పుడు 278 ఉన్నాయి మాకు ఈ 3 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. సో 278, 24 ద్వితీయ శ్రేణి ఆసుపత్రులు లాంటి, దానిపైన 4 చోట్ల తృతీయ శ్రేణి, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, కడప. అన్నిటికంటే పైన ఇది హైదరాబాద్. అది మొత్తం మా సంస్థ ఒక నెట్వర్క్. సార్, మీరు చెప్తున్నట్టు అప్పుడు మీ సంస్థ ప్రారంభమయ్యే టైంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి, ఆయన కిస్మత్పూర్లో సైట్ కూడా అలాట్ చేశారన్నారు. మరి మీరు ఆ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఇంకేం అనలేదండి? ఎవరేమనలేదు, ఎప్పుడు ఎవరేమనలేదు. తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే అక్కడ శిక్షణా కేంద్రం మొదలుపెట్టాం. ఆప్టామెట్రీ స్కూల్ వచ్చింది. ఈ రూరల్ ఐ హెల్త్కి అన్నిటికీ కోఆర్డినేషన్ చేసే సెంటర్ అక్కడ పెట్టాం. పబ్లిక్ హెల్త్కి అవన్నీ వచ్చేసినాయి ఆ క్యాంపస్లో. 2 సంవత్సరాల క్రితం అక్కడ కూడా ఒక చిన్న చికిత్సా కేంద్రం కూడా ద్వితీయ శ్రేణి కేంద్రం పెట్టేసాం. ఓకే. నా ఉద్దేశంలో మన సిటీ పెరుగుతున్న పద్ధతి చూస్తే ఇంకొక 10 ఏళ్లలో అది ఎంత పెద్దదవుతుంది డిమాండ్ చూస్తుంటే. ఎందుకంటే ఎక్కువ జనాభా వెళ్ళిపోతున్నారు కదా. అది మా ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే అందరూ ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా మనకు ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువ కదా. ఇవన్నీ లేకుండా మా దగ్గరికి వచ్చే వాళ్ళకి అక్కడే పెరిగే అవకాశం ఉందని అనుకోవటం. అదే కాకుండా చిన్న చిన్న సెంటర్లోనూ టెలిమెడిసిన్ ఇవన్నీ పెట్టేసి ఎక్కువ మంది ప్రతిసారి ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాం ఇప్పుడు కొత్త పద్ధతుల్లో. డాక్టర్ గారు, నేను ఒకటి విన్నాను. అంటే ఇప్పుడు ఈ కాలంలో ఏదైనా ఒక సీఎంని కలవాలంటే చాలామంది రికమెండేషన్స్, మధ్యలో ఒక పైరువీలు ఇన్ని చేయాలి.
ఒక లెటర్తో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ స్పందించారు అంటున్నారు. అప్పుడు అందరూ చెప్పారు నాకు, నువ్వు పెద్దవాడివా, ఇండియాలో వాళ్ళు ఎవరు నీకు సమాధానం ఎవరు అన్నారు. నేను పోయిందే ఉంది, రాద్దాం, సమాధానం ఇవ్వకపోతే సమాధానం ఎవరు ఇస్తే మంచిదే కదా. అంటే యూఎస్ నుంచే రాశారు. యూఎస్ నుంచే 15 రోజుల్లో వచ్చింది సమాధానం. సో గ్రేట్. అంటే మీ కాన్సెప్ట్ అంతా చెప్పారు అది లెటర్లో. కలిసారండి ఆ తర్వాత? తర్వాత 2-3 సార్లు కలిశాను. ఆయన ఇక్కడికి వచ్చేవారు, 1-2 సార్లు చెకప్ వాటికి. వచ్చినప్పుడు ఎప్పుడు చెప్పేవారు, మీరు మంచి ఉద్దేశంతో మొదలుపెట్టారు డాక్టర్ గారు, ఆ ఉద్దేశం ఎప్పుడు మార్చుకోవద్దు, పేదవాళ్ళకి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉండండి అని చెప్పేవారు ఆయన. డాక్టర్ గారు, చాలామంది ఒక మంచి రోలింగ్ ప్రాక్టీస్ జరుగుతున్నప్పుడు, అది కూడా విదేశాల్లో, వైద్యుడిగా ప్రొఫెసర్గా ఇంత కంఫర్ట్ లైఫ్ను వదిలి మామూలుగా మళ్ళీ తిరిగి ఇండియా రావాలని అనుకోరు. ఎందుకు అనిపించింది అండి అసలు? అంటే మా కాలంలో మేము చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళాం కదా అమెరికా డాక్టర్. అవునండి. మా క్లాస్లోనూ దగ్గర 80 మంది వెళ్ళాం గుంటూరు నుంచి. తిరిగి వచ్చింది నేను ఒక్కడనే. అంటే ఆ రోజుల్లో వెనక్కి వచ్చేవాళ్ళు కదా, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత మారిపోయేది ఉద్దేశం. అందుకని చాలామంది రాదు. ఇప్పటికీ మారిపోతుంది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి రావడం అనేది లేదు అసలు. డాక్టర్లు ముఖ్యంగా అసలు రారు, మిగిలిన వాళ్ళు వస్తారు కొంత. అయినా కూడా మేము మార్చుకోకుండా అదే పద్ధతి వచ్చేయాలి అని చెప్పి మా ఆలోచన ఎప్పుడు మారలేదు నాకు, మా ఆవిడకి. సో అదే ఆలోచనతో ఉండిపోయి ప్లాన్ చేసుకుని తిరిగి వచ్చేసాం. అక్కడ మీరు అన్నట్టు మేము తిరిగి వచ్చే టైంకి అప్పుడే పీక్ రీచ్ అయ్యాను. అక్కడ నేను చేసే రీసెర్చ్లో, ప్రాక్టీసు, టీచింగ్ అన్నిట్లో చాలా ఏమీ లేకుండా, కష్టం లేకుండా లైఫ్ సాగిపోయి ఉండేది అక్కడే ఉండినట్టయితే. సరే, ఎక్కడో కృష్ణా జిల్లా ఎక్కడో ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి, అక్కడి నుంచి యుఎస్, అక్కడి నుంచి ఈరోజు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్స్ ఒక 3 రాష్ట్రాల్లో అత్యధికంగా విస్తరించింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే డాక్టర్ నాగేశ్వరరావు గారు ఏమనిపిస్తుంది సార్ మీకు? ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కోసారి. నేను ఇప్పటికీ వెళ్తుంటాను, విజయవాడ వెళ్ళినప్పుడల్లా నేను పుట్టిన ఊరు, చదువుకున్న ఊరికి. ఆ ఊర్లోంచి బయటకు వస్తుంటే, ఆ పొలాల్లో అందరూ చూస్తుంటే మనం కూడా అక్కడ ఉండాల్సిన వాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనిపిస్తుంది నాకు. నేను పుట్టిందేమో చోడవరం అని చెప్పి విజయవాడ దగ్గర గ్రామంలో, బందర్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి, కృష్ణానది రోడ్డు అని ఉంటుంది అది, ఆ ఊరు మా అమ్మగారి ఊరు. తర్వాత 3వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు ఈడుపుగల్ అని, అది కూడా బందర్ రోడ్డు మీద. ఆ ఊళ్ళో స్కూల్లో అక్కడ చదువుకున్నాను మా మేనమావగారి ఇంట్లో ఉండి. తర్వాత గుంటూరు వెళ్ళాను. మా నాన్నగారు అప్పటికి గుంటూరులో కంటి డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అక్కడికి వెళ్ళాను. మెడికల్ కాలేజ్ అయ్యే వరకు అక్కడ ఉన్నాను. దాని తర్వాత ఢిల్లీ వెళ్ళాను పోస్ట్ గ్రాడ్యుయేషన్కి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి. అక్కడ 4 సంవత్సరాలు. దాని తర్వాత అమెరికాలో 12 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి దగ్గర 38 సంవత్సరాలు. అంటే అంతకుముందు హైదరాబాద్లో నేను ఎప్పుడూ లేను. అంతకుముందు లాంగెస్ట్ ఉంది ఒకసారి మా కజిన్ ఉండేవారు ఒక ఆయన, నేను మెడికల్ కాలేజ్ చదివే రోజులు. ఆయనతో వచ్చి ఒక 5 రోజులు ఉండి వెళ్ళిపోయాను సెలవుల్లో, అంతే. ఇప్పుడు హైదరాబాద్ అసలు నాకు ఏమి సంబంధమే లేదు. అంతకుముందు హైదరాబాద్ ఎందుకు ఇచ్చామంటారు, ఎందుకంటే 2 కారణాలు. ఒకటేమో ఇది మన కంబైన్డ్ స్టేట్ కదా, అప్పుడు దానికి రాజధాని. రెండోదేమో దేశం మొత్తంలో హైదరాబాద్ కొంచెం మధ్యగా ఉంటుంది కదా. సో దేశం మొత్తం అన్ని పక్కల నుంచి మంచి సామర్థ్యం ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనతో పని చేయడానికి. నాన్నగారు కూడా కంటి డాక్టర్ కదా, అంటే ఫ్యామిలీలో ముందు నుంచే ఉంది. ఆయన గుంటూరులో ఫస్ట్ క్వాలిఫైడ్ ఐ డాక్టర్, ఆయన ఆఫ్థల్మాలజిస్ట్. సార్, ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందనేది చాలా వరకు మనం చెప్తూ ఉంటాం. నాగేశ్వరరావు గారి లైఫ్లో ఇక మా ఆవిడకు ప్రశ్నే లేదు, 150%. ఆవిడ సహకారం లేకపోతే ఇదంతా సాధ్యం కాదు. ఎందుకంటే యుఎస్లో ఉండి మీరు చెప్తున్నట్టు ఒక మంచి కంఫర్ట్ లైఫ్లో ఉన్న తర్వాత చాలామంది సాక్రిఫైస్ అంటారు, నేను కాదు, సాక్రిఫైస్ చేసింది ఆవిడే. ఎందుకంటే నాకు ఇదంతా ఉంది కదా, ఆవిడకి ఇదంతా ఏమీ లేదు. సో కుటుంబాన్ని చూసుకోవటం, ఇక మిగిలిందంతా కంప్లీట్గా ఆవిడే. మొదట్లో ఇక్కడ ఇన్స్టిట్యూట్లో కూడా ప్లానింగ్లో, డిజైన్లో ఆవిడ పాత్ర చాలా ఎక్కువ. తర్వాత మా
ఇక్కడ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా మొదట్లో అంత సిస్టమ్స్ అవన్నీ పెట్టింది ఆవిడే. సో అట్లా చాలా సహకరించింది. మొదటి 15 సంవత్సరాలు ఆవిడ యాక్టివ్గా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంది. అంటే ఆవిడ అప్పుడప్పుడు అంటుంది, ఎక్కడ జీతం లేకపోతే అక్కడ ఆ ఉద్యోగం నాకు ఇచ్చారు. ఇప్పటికీ ట్రస్ట్ తరపున జీతాలే కదండి ఇప్పుడు అందరం జీతాలే, ఎవరికి ప్రాక్టీస్ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఫుల్ టైం సాలరీడ్ ఎంప్లాయీ ఇన్స్టిట్యూట్కి అయితే. క్యాష్ అనేది అసలు డీల్ లేదు. ఎప్పుడు డొనేషన్స్ కూడా తీసుకోం మేము, క్యాష్ ఇస్తామంటే ఎవరు. ఈరోజు వరకు ప్రతి నయా పైసా లెక్క పెట్టాల్సింది అంత. ఇప్పుడు ఇంత విస్తరించిన ఎల్వి ప్రసాద్ని కేవలం అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఎందుకంటే ఈ 3 రాష్ట్రాలకే పరిమితం అయ్యి ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలా సంస్థలు విస్తరిస్తూ పోతున్న అంటే ఒకటి మనం అర్థం చేసుకుంది ఏంటంటే, దేశంలో అందరినీ మనం చూడలేము. ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల వారికే కనుక వాళ్ళ సామర్థ్యం మనం పెంచగలిగితే, వాళ్ళు ఆ సంస్థలను అక్కడ నిర్మిస్తే వాళ్ళ ద్వారా సేవలు అందుతాయి అందరికీ. మనం వెళ్ళలేము అన్ని చోట్లని మాకు గట్టి. అదే కాకుండా ఇక్కడి నుంచి చాలా మాకు అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు బాంబేలో ఒక పెద్ద బిలియనీర్ ఉన్నారు ఆయన. ఈ మొత్తం హైదరాబాద్లో ఉన్నదంతా ఆయన రెప్లికేట్ చేసి బాంబేలో మాకు గిఫ్ట్ ఇస్తా అన్నాడు ఆయన, డొనేషన్. ఓకే, మేము ఆలోచించి థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్ అని చెప్పాం. ఎందుకంటే మాకేమనిపించిందంటే, ఈ పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళటం మొదలు పెడితే, ఢిల్లీ నుంచి వచ్చింది అటువంటిది, కలకటా నుంచి వచ్చింది, బాంబే నుంచి వచ్చింది, బెంగళూరు నుంచి వచ్చింది. అక్కడికి వెళ్ళటం మొదలు పెడితే మనం నిజంగా సేవ చేయాల్సిన మారుమూల ప్రాంతాల మీద వాటి మీద మన ధ్యాస తగ్గిపోతుంది. ఈ పెద్ద సిటీ గ్లామర్ పెరిగిపోతుంది అందరికీ. దాంతో అదంతా ఆలోచించి మనం ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ఎలా చేయాలి, పల్లెటూళ్ళలో దూర ప్రాంతాల్లో సేవలు ఎలా అందించాలి, అవన్నీ మనం ప్రపంచానికి చూపించాలి చేసిన ఉద్దేశంతో ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాం. బోర్డు అంతా యునానిమస్గా ఆ నిర్ణయం తీసుకున్నాం. మిగిలిన చోట్ల వాళ్ళందరికీ ప్రతి రాష్ట్రంలో చాలా రాష్ట్రాల్లో మేము సహాయం చేసాం సంస్థలకి. చాలా రాష్ట్రాల్లో మా దగ్గర ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళు ఈరోజు పనిచేస్తున్నారు. అంటే ఇన్స్పిరేషన్స్తో కొన్ని సంస్థలు వచ్చినాయండి. వాటి నాయకులు కూడా మా వాళ్ళు, మా దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు, డాక్టర్లు చాలా ప్రోడక్టే. ఇక్కడే కాదు, మిగిలిన దేశాల్లో కూడా, మన ఆఫ్రికాలో, ఏషియన్ అదర్ కంట్రీస్లో, మళ్ళీ 1-2 లాటిన్ అమెరికన్ కంట్రీస్లో కూడా మా వాళ్ళు ఉన్నారు. మేము అక్కడ వాళ్ళకి సహాయం చేసాం. దాని తర్వాత ఇక మా ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఇంకో ఆనందం ఇచ్చేది ఏంటంటే, మా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కేంద్రాల్లో ఆ ఉద్యోగాలకి అక్కడ ఉన్న పిల్లల్ని, ఆ ప్రాంతాల పిల్లల్ని, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల నుంచి వస్తారు చాలామంది. వారికి శిక్షణ ఇచ్చి, వారికి నేత్ర వైద్యంలో ఒక ప్రొఫెషన్ సృష్టించి, వాళ్ళకి ఒక వృత్తి, అక్కడే ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళు బాగా చేస్తే ఇంకా ముందుకు తీసుకెళ్ళి, వాళ్ళలో కొంత బాగా చదువుకొని కష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళని పై చదువులకు కూడా మేము మా ఖర్చుతో పంపిస్తాం. ఒకళ్ళిద్దరు PhD దాకా వెళ్ళారు, చాలామంది మాస్టర్స్ చేశారు. వాళ్ళలో బాగా చేసేవాళ్ళకి ఇక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఇస్తాం వాళ్ళకి కావాలంటే. అదంతా చేసాం గ్రామీణ ప్రాంతాల్లో. అది ఎంతో ఆనందం ఇస్తుంది. ఆ పిల్లలు పెరిగే పద్ధతి చూసి వాళ్ళు అంత వాళ్ళు అయ్యారంటే అంతే కదా, అది చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున మా డాక్టర్లో చాలామంది 35-50 వయసు మధ్య ఉంటారు. ఆ వయసులోనే కనీసం ఒక 20 మంది ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన వాళ్ళు. నేను ఒక్కడనే చేస్తే అవ్వదంత, వాళ్ళందరి దీని మూలాన ఈరోజు నా ప్రపంచం అంతా పేరు ఉంది ఇన్స్టిట్యూట్కి. అందరూ చెప్పుకుంటారు, ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అంటే నేత్ర వైద్య రంగంలో తెలియని దేశం ఇది లేదు, అందరికీ తెలుసు. అంటే 50,000 మనకి ఈ కార్నియా మార్పిళ్ళు అనేది మిగతా డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేంత ఇది ఎలా సాధ్యమైందండి అసలు? అది కూడా నేను నా అమెరికాలో నేను శిక్షణ పొందింది ఈ కార్నియల్ మార్పిడిలో. తిరిగి వచ్చినప్పుడు అందరూ అన్నారు, దాని గురించి మర్చిపో, నువ్వు ఇక్కడ ఎవరు నేత్రదానం చేయరు,
కాబట్టి అది నువ్వు చేయలేవు, మర్చిపో అని చెప్పారు. అయినా కూడా నేను ప్రయత్నించి చూద్దాం ఏమవుతుందో అని అమెరికాలో ఒక మంచి ఐ బ్యాంక్ సంస్థ ద్వారా వారి సహకారం పొంది టెక్నికల్ కోఆపరేషన్, ఇక్కడ దాతల ద్వారా సహాయం సేకరించి ఐ బ్యాంక్ మొదలు పెట్టాలనుకున్నాం. అది 1989లో మొదలుపెట్టాం. మొదలుపెట్టి మొదట్లో ఎక్కువ దానాలు వచ్చాయి కాదు. తర్వాత అమెరికాలో ఒక సిస్టమ్ ఉంది. అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఎక్కడైతే చాలామంది చనిపోతూ ఉంటారో, రకరకాల ఇబ్బందులు, రకరకాల వ్యాధులతో, వాటితో కాంప్లికేషన్స్తో, వాటితో యాక్సిడెంట్లు, వాటితో హాస్పిటల్ కార్నియా రిట్రీవల్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది అక్కడ. ఓకే. అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన గ్రీఫ్ కౌన్సిలర్స్ని పెట్టి వారి ద్వారా కుటుంబాలతో మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తారు నేత్రదానం చేయటానికి. అంటే కౌన్సిలర్ల ద్వారా ఆ పద్ధతి ఇక్కడ అడాప్ట్ చేయటానికి మొదలుపెట్టాం. ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్ని అడగాలి అంటే నేను నిజామ్స్కి వెళ్ళి, అప్పుడు కాకర్ల సుబ్బారావు గారు, డాక్టర్ సుబ్బారావు గారు డైరెక్టర్, ఆయన అడిగాను, మీరు మాకు పర్మిషన్ ఇస్తారా దీనికి? ఆయన 2 నిమిషాలు ఆలోచించి అన్నారు, ఇంత మంచి పని చేస్తానంటే వద్దని ఎలా అంటా ఉన్నారు. వెంటనే అది మొదలు పెట్టేసాం వారి అనుమతితో. అక్కడి నుంచి చాలా హాస్పిటల్స్కి, హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్స్ అన్నింటిలో కూడా అనుమతులు ఇచ్చారు ప్రభుత్వం ద్వారా. అక్కడ పనిచేసే ఎంతోమంది సూపరింటెండెంట్లు, వాళ్ళందరికీ కూడా మేము చాలా కృతజ్ఞతలు. వారి సహకారంతో చాలా హాస్పిటల్లో ఈ రోజున అటువంటి ప్రోగ్రాం పెట్టాం. వీటన్నిటి ద్వారా దగ్గర దగ్గర సంవత్సరానికి మేము ఈ 3 రాష్ట్రాల్లో 14,000 కార్నియాలు సేకరిస్తున్నాం. 14,000. వాటిల్లో 9,000 ఈ మార్పిడికి ఉపయోగపడతాయి. సగమేమో ఇక్కడే వాడతాం, సగమేమో దేశంలో మిగిలిన వాళ్ళకి కూడా మేము అందించగలుగుతున్నాం. అంటే నైశ్వర గారు, గత 15 సంవత్సరాల్లో కార్నియా ట్రాన్స్ప్లాంట్కి వెయిటింగ్ లిస్ట్ లేని 3 రాష్ట్రాలు ఇవే మన దేశంలో. గ్రేట్. అండ్ గత 10 సంవత్సరాల్లో మేము ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్, ఈ క్యాంపస్ ప్రపంచంలో బిగ్గెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మేము దగ్గర దగ్గర 33,000 పైన చేస్తాం ఇక్కడ ట్రాన్స్ప్లాంట్లు సంవత్సరానికి. ఇంకెక్కడ అంత దగ్గరలో ఎవరు లేరు. అంటే డాక్టర్గా ఫస్ట్ కాకర సుబ్బారావు గారు కావచ్చు, లేకపోతే మీ అడుగు కావచ్చు, తొలి అడుగు ఓకే. కానీ చాలా వరకు నమ్మేది ఏంటంటే పోస్ట్ మార్టం కూడా చేయడానికి అనుమతించిన రోజులు మీరు అడుగుపెట్టిన రోజులు. అటువంటిది ఒక వ్యక్తి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు, అటువంటి కళ్ళుని మీరు తీసుకుంటానంటే. లేదండి, మీకు ఆశ్చర్యం, అది మాకు ఆశ్చర్యం వేసింది. అందరూ చెప్పింది నిజం కాదు. ఎందుకంటే అంతకుముందు ఎవరు ప్రయత్నం చేయలే. ప్రయత్నం చేయకుండా మనం అందరినీ మీరు ఎవరు దానం చేయాలని మనం అనటం తప్పు. అది ఓకే. ఆ తప్పు చేశాం వైద్య రంగంలో ఉన్న మేమందరం. అది నిజం కాదని తెలిసిపోయింది మేము మా అనుభవం మూలాన. ఓకే. అడిగిన వాళ్ళల్లో 100% ఒప్పుకుంటారు మన దేశంలో. అది అమెరికా కంటే ఎక్కువ. అంటే మన లోపం ఉంది. అది మేం చేసింది కదా. అమెరికా ఐ బ్యాంక్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ ఆ స్టడీ చేశారు, ఎంతమంది ఎస్ అంటున్నారని అడిగితే వాళ్ళు పబ్లిష్ చేసింది. అది 170% మన దేశంలో కూడా ఒప్పుకుంటారు మనం సరిగ్గా వారికి చెప్తే. అది నా హోప్ ఏంటంటే ఇదే విజయం మిగిలిన ఆర్గన్స్లో కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కోసం వేచి ఉంటున్నారు, ఆ టైంలోనే చనిపోతున్నారు. ప్రధానంగా కిడ్నీ. ఇది మనం నెంబర్ 1 అయినప్పుడు వరల్డ్లో ట్రాన్స్ప్లాంట్లో మిగిలిన వాటిలో ఎందుకు అవ్వలేమో అనిపిస్తుంది. ప్రతి దాంట్లో అవ్వచ్చు, సరైన పద్ధతి, సరైనది ఎవరన్నా నిజంగా చేయాలనుకుంటే చేయవచ్చు. అంటే చాలా వరకు మనకు వస్తున్న దాంట్లో డోనర్స్ రెడీగా ఉన్నారండి. అంటే గణేష్ అన్న ఆయన అవయవదానం చేశాడు, చనిపోయాడు అన్నీ రాసిన తర్వాత కుటుంబ సభ్యుల నుంచి చాలా వరకు ఆ అవేర్నెస్ కనిపించటం లేదు. అది ఇప్పుడు కుటుంబ సభ్యులతోనే మాట్లాడాలి, మనం ఒప్పించాలి వాళ్ళు. ఓకే. ఇప్పుడు వారి కుటుంబ సభ్యుడు, వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఎవరో పోయినాక కూడా వారి కళ్ళ ద్వారా ఇంకొక 2 జీవించి ఉన్న వ్యక్తులకి మీరు సహాయం చేసి వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుస్తున్నారు కదా.
ఆ ఆనందం ఉండాలి మీకు అది. అట్లా జరిగింది. అది ఈ రోజున ఇంకా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ముందు ముందు ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. ఆ టెక్నాలజీ వస్తుంది. ఆ రీసెర్చ్ అంతా మేము చేస్తున్నాం ఇప్పుడు. ఒక కార్యం ఇద్దరు ముగ్గురికి అండి. తర్వాత ఏమో సెల్ ఒక్కొక్క లేయర్ తీసి వేరే ట్రాన్స్ప్లాంట్, రకరకాల కొత్త పద్ధతులు వస్తున్నాయి. ఇంకా ముందు ముందు ఎంతో మార్పులు వచ్చేస్తాయి. అంటే ఐ బ్యాంకుకి సంబంధించి కూడా టెక్నాలజీ అంతా మారుతుందండి. అంటే మనం ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం ఆ సరితూగి ప్రయాణం చేస్తున్నామండి. ఐ బ్యాంక్ కానీ లేకపోతే మా ఐ బ్యాంకుల్లో ఎక్కడే ప్రపంచంలో ఎక్కడే ఉన్నా ఇక్కడ ఉంటుంది మాకు. ఏ స్థానంలో ఉన్నాయండి మనం కార్నియా కావచ్చు లేకపోతే క్యాటరాక్ట్ కావచ్చు వీటిలోన భారతదేశం అనేది ప్రధానంగా? అంటే క్యాటరాక్ట్లో నెంబర్ వైజ్ మనం ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ ఆపరేషన్ జరిగేది మన దేశంలోనే. దగ్గర దగ్గర 80 లక్షల ఆపరేషన్ జరుగుతాయి మన దేశంలో, క్యాటరాక్ట్ ఆపరేషన్. 80 లక్షలండి. కార్నియా ఏమో ట్రాన్స్ప్లాంట్లు మన దేశానికి కావాల్సింది దగ్గర దగ్గర 1,00,000 సంవత్సరానికి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు కూడా 25,000-30 వేల కంటే జరగట్లేదు ఎక్కువ. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా ఈ ఊపు లేదు. కానీ ఆ నేత్రదానం చేద్దాం అది ఇదని. అది మారుతుందని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే అది ఇదే మనం చేస్తుంది. వాళ్ళు కూడా చేయటం మొదలు పెడితే 3 సంవత్సరాల్లో మనం ఇక్కడి నుంచి కార్నియాలు బయటకు పంపించే అవకాశం కూడా ఉంటుంది. సెల్ థెరపీ అని వస్తుంది. మొత్తం కార్నియా అవసరం లేకుండా సెల్స్ మార్చడం అటువంటివి కూడా వస్తాయి. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ కూడా చేయొచ్చు. సో రకరకాల పద్ధతులతో ఇంకా మొత్తం కార్నియా అవసరం కూడా ఒక పక్కన తగ్గించడం, రెండో పక్కనేమో మెడికల్ ట్రీట్మెంట్ కనుక బాగా ఇంకా ఇంప్రూవ్ అయితే అసలు ట్రాన్స్ప్లాంట్ అవసరం తగ్గించడం, ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ చేస్తే దాని ద్వారా కూడా కార్నియా ట్రాన్స్ప్లాంట్ అవసరం. అన్నీ కలిసినప్పుడు మొత్తం ఇప్పుడు మేము గత 6 నెలలుగా ఒక పెద్ద ప్రాజెక్టు మొదలుపెట్టాం. వారి ఇన్ఫోసిస్ వారి సహకారంతో ఈ 3 రాష్ట్రాల్లో ఈ కార్నియా అంధత్వం మీద ఒక మోడల్ను తయారు చేయడానికి. ఓకే, మొత్తం ఎలా మన కార్నియా ద్వారా వచ్చే అంధత్వాన్ని నిర్మూలించాలి అని. ఆ మోడల్ కనుక సరిగ్గా పనిచేస్తే తర్వాత దేశంలో మిగిలిన రాష్ట్రాలకు కూడా మిగిలిన సంస్థల ద్వారా ఇదే పద్ధతులు చేయించాలని. అది ఇప్పుడే మొదలైంది. బహుశా ఇంకా 2 ఏళ్లలో తెలుస్తుంది ఎలా పనిచేస్తుంది. మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు, సెల్ థెరపీ అన్నారు. అంటే ఇదేమి కాకుండా సెల్స్ ద్వారానే ట్రీట్మెంట్ చేసే సిస్టమ్ అండి. అంటే మనకి ఎలన్ మస్క్ చాలా సందర్భాల్లో చెప్తుంటాడు, ఒక చిప్ ద్వారా అన్నీ కూడా మన అవయవాలని కంట్రోల్ చేయొచ్చు అనేది. అలాంటి కంటికి కూడా చేసే అవకాశం ఉందండి భవిష్యత్తులో. ఇప్పుడు అసలు మనం ఊహించని కూడా జరుగుతాయి ముందు ముందు. ఏమి ఊహించలేము కూడా ఏమవుతుందో ముందు ముందు. సైన్స్ అలా ముందుకెళ్ళిపోతుంది. సైన్స్ టెక్నాలజీలు జరిగే ప్రోగ్రెస్ ఇదంతా చూస్తే ఆ పురోగతి అసలు ఎంత వేగంగా వెళ్తుందంటే మనం ఊహించడం కూడా కష్టం. డాక్టర్, కన్ను అనేది అన్నింటిగా అవయవాల కంటే ప్రధానం అని చెప్తూనే ఉంటారు. కానీ దానికి ఏదో ఒక సమస్య వచ్చే వరకు కానీ వైద్యుల దగ్గరికి పోరు. ఆ అవగాహన పెంచడానికి కూడా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అది ఎవరెవరు ఏం చేయాలి, ఏ వయసులో ఏం చేయాలి, ఇదంతా అవగాహన మా ఈ గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక కేంద్రాలు వాటి నుంచి ద్వితీయ శ్రేణి కేంద్రాల నుంచే అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా ఇప్పుడు చేపడుతూ ఉంటాం. అది ప్రభుత్వ రంగం నుంచి కూడా ఇంకా చాలా చేయాలి. అది అటువంటిది చేయాలంటే నిజంగా ప్రభుత్వం మాత్రమే చేయగలదు. అంటే మీరు అంతకుముందు కూడా కొంత గైడ్లైన్స్ కూడా ఇచ్చినట్టున్నారు, మీరు ఇలా చేస్తే బాగుంటుందని ప్రభుత్వాలకి. అంటే మేము మొదటి నుంచి చేస్తూనే ఉన్నాం, కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో. అవి కొంతవరకు జరిగినాయి, తర్వాత జరగలేదు. మళ్ళీ మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే ఏమైనా ఖర్చుతో కూడుకున్నదా అండి ప్రభుత్వాలకి? సాధ్యం కాదా? యాక్చువల్లీ మన అంధత్వ నిర్మూలన చేయాలి అంటే ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఉన్న రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కనుక సంవత్సరానికి ఒక 300 కోట్లు ఖర్చు పెట్టగలిగితే ఓకే 10 సంవత్సరాల్లో అంధత్వం లిస్టులోంచి తీసేయచ్చు.
300 కోట్లు అనేది పెద్ద ప్రభుత్వానికి పెద్ద ఖర్చే కాదు కదా. కాదు. అంటే అంధత్వం లేకుండా చేయొచ్చు. అనవసరమైన అంధత్వం నివారించవచ్చు, నిర్మూలించవచ్చు. ఈ రెండూ చేయలేని వాళ్ళకి పునరావాసం కూడా చేసేయచ్చు, పునరావాస శిక్షణ. మరి ఎందుకనండి మీరు చెప్తున్నది చూస్తుంటే ఇంత అనుభవంతో ఒక 300 కోట్లతో ఒకప్పుడు మొదలుపెట్టాం 2000 సంవత్సరంలో, కొంతవరకు సాగిన తర్వాత ఆగిపోయింది. ఇక తర్వాత మళ్ళీ మొదలవలేదు. మళ్ళీ కంటి వెలుగైనప్పుడు కొంత అయింది, బట్ అది కూడా పూర్తిగా తర్వాత స్టేజ్కి వెళ్ళలేదు. సో ప్రభుత్వం తలుచుకుంటే చేసేయచ్చు. అంటే క్యాటరాక్ట్ అనేది వయసుతో పాటు ఇంకా అనివార్యమండి అది? అంటే ఇందుకు వస్తుంది ఇందుకు రాదనేది దగ్గర అందరికీ వస్తుంది, వయసు వస్తుందండి. కొందరికి 60 ఏళ్ళ వయసులో రావచ్చు, కొందరికి 70లో రావచ్చు, కొందరికి 80లో రావచ్చు. అంటే ఇందుకు అనే కారణాలు ఏమైనా రకరకాల కారణాలు ఉన్నాయి. ఓకే. మనం తినే మా జెనెటిక్స్ ఒకటి, సన్లైట్ ఒకటి, మళ్ళీ డయేరియల్ ఎపిసోడ్స్ వస్తే వాళ్ళకి, మళ్ళీ స్మోకింగ్, ఇవన్నీ అలవాట్లు ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ వల్ల కూడా ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. అది అల్ట్రావైలెట్ ఎక్స్పోజర్ సన్కి. ఓకే. డాక్టర్ గారు, కంటి సమస్య రాకుండా ఉండాలి అంటే 1, 2, 3 కారణాలు ఈ ప్రధానమైనవి అంటే ఏం చెప్తారండి మీరు? సమస్యలు రాకుండా ఉండాలి అంటే ముందు చిన్నప్పుడేమో విటమిన్ ఏ లోపం లేకుండా చూసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా ఇంజరీస్ అవి జరిగితే ప్రివెన్షన్ చూసుకోవాలి. ఇప్పుడు ఫ్యాక్టరీస్లో వాటిలో జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా దీపావళి అప్పుడు క్రాకర్స్ ఇవన్నీ, దీపావళి అప్పుడు ప్రతి చోట ఎందుకు చూస్తున్నాం, ఎమర్జెన్సీ రూమ్ అవన్నీ కూడా నివారించవచ్చు సరైన కార్యక్రమం మొదలు పెడితే. మళ్ళీ పెద్ద వయసులో ఎవరికైనా మీ ఇంట్లో డయాబెటీస్ ఉన్నవాళ్ళు సరిగ్గా పరీక్ష చేయించుకోవాలి సంవత్సరానికి ఒకసారి అయినా. ఎందుకంటే తొలి దశలోనే మనం గుర్తిస్తే డయాబెటీస్ మూలం వచ్చే సమస్యల కంట్లో వాటిని లేజర్తో చికిత్స చేసేయచ్చు. అలాగే గ్లాకోమా, నీటి కాసులు కుటుంబంలో ఎవరికైనా ఉంటే వాళ్ళు 30 ఏళ్ల వయసు నుంచి కూడా రెగ్యులర్గా పరీక్ష చేయించుకుంటే మంచిది. అది వంశపారంపర్యంగా వచ్చేదండి, జన్యుపరంగానండి గ్లాకోమా. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా అవకాశం ఎక్కువ. ఇటువంటివన్నీ సరిగ్గా రెగ్యులర్గా పరీక్ష చేయించుకోవాలి. అలా ఎన్నో వ్యాధులకి. అట్లా కాకుండా చిన్నపిల్లల్లో ప్రీటర్మ్ బేబీస్ ఉంటారు, ప్రీమెచ్యూర్ బేబీస్. ప్రతి ప్రీమెచ్యూర్ బేబీకి మనం నియోనేటల్ యూనిట్లు 30 రోజుల్లోపు కంటి స్క్రీనింగ్ చేస్తే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని ఒక వ్యాధి ఉంటుంది, అది నివారించవచ్చు. అప్పుడే గుర్తిస్తే దాన్ని కూడా లేజర్తో ట్రీట్మెంట్ చేసి ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. అది కనుక మనం నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు పోయే అవకాశం ఉంది ఆ పిల్లల్లో. డాక్టర్, మీరు చెప్తుంది గ్లకోమా లాంటిది అయితే జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, కానీ డయాబెటీకి కంటి చూపు పోవడానికి ఎక్కడండి లింక్ ఎక్కడ కుదురుతుంది? అది అంటే బ్లడ్ వెసల్స్ ద్వారా బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుంది కదా డయాబెటీస్లో, అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి, కన్ను కూడా. అందులో భాగంగా కళ్ళు, అంటే ముందు కళ్ళు ఎఫెక్ట్ అవుతాయండి? ఎందుకంటే ఇప్పుడు రెటినోపతి అనేది ఇటు చెప్తున్నారు. ముందు అనేది లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో కొన్ని వస్తాయి. ఏది ముందు ఏది తర్వాత అనేది ఇంకా సరిగ్గా నిర్ధారణ లేదు. కాకపోతే ఒకటి బిలీఫ్ ఏంటంటే డయాబెటీస్ చాలా రోజులు, చాలా సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కంట్లో కూడా సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. డాక్టర్, నేను మీతో ప్రధానంగా చర్చించాల్సింది ఇప్పుడు స్క్రీన్ టైం అనేది పెరిగిందండి. అది టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మనం ఎందుకంటే సర్వం కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్తో లింకప్ అయిపోయి ఉంది. ఇది ఎంతవరకు అండి మనకి కంటిని చూపుకోవడానికి? అదే నేను చెప్పబోతున్నాను. దానివల్ల కంటి చూపు పోదు, స్క్రీన్ టైంతో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కానీ స్క్రీన్ టైం కంటే ఏదైనా దగ్గరతో ఉంటే ఇప్పుడు బయటికి వెళ్ళకుండా వాళ్ళకి మయోపియా వచ్చేస్తుంది, కంటికి అద్దాల అవసరం పెరిగిపోతుంది పిల్లల్లో. మయోపియా పెరిగిపోయి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది వాళ్ళు పెరుగుతున్న కొద్ది వయసు. దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి? ఇప్పుడు చాలామంది ఇప్పుడు చైనాలో, హాంకాంగ్లో, సింగపూర్లో ఏం చేస్తున్నారంటే ప్రతి స్కూల్లో పిల్లల్ని రోజు మధ్యలో
గంట సేపు కంపల్సరీగా బయటకు పంపించాలి. ఓకే. ఎప్పుడు క్లాస్ రూమ్లోనే కూర్చోకుండా. అంటే విత్ ఇన్ 4 walls కాకుండా ఉండేలా. అంటే దూరం చూడాలి, ఆడుకోవాలి, ఎంతసేపు ఇట్లాగే పెట్టుకోవాలి. అది పుస్తకం అయినా ఒకటే, ట్యాబ్లెట్ అయినా ఒకటే, తేడా ఏం లేదు. ఎప్పుడు ఇలా చేస్తుంటే వాళ్ళకి అవకాశం ఎక్కువ, మయోపియా వచ్చే అవకాశం. రెండోది లైట్ కూడా కొంత ఎఫెక్ట్ ఉంది. సో అందుకని చైనాలో అయితే క్లాస్ రూమ్స్కి గ్లాస్ వాల్స్ పెడుతున్నారు. అంటే లైట్లుతో కాకుండా. ఎందుకంటే చైనాలో 15 ఏళ్ల వయసున్న ఆడపిల్లలో దగ్గర 85% మందికి మయోపియా ఉంది. మన అదృష్టవశాత్తు మనకు అంత పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మనకు కూడా ప్రాబ్లం ఉంది. మనం కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రభుత్వం కనుక ప్రతి స్కూల్లో ఇటువంటి కొన్ని పెట్టేస్తే పిల్లలు బయటికి వెళ్ళాలి, మినిమం 1 గంట, అందరికీ ప్రతి సంవత్సరం ఐ చెకప్ చేయాలి, స్క్రీనింగ్ చేయాలి, ఇటువంటి కొన్ని పెట్టేస్తే సిస్టంలో చాలా వరకు నివారించవచ్చు. అంటే మయోపతి వల్ల దూరదృష్టి ఉండదండి, లేకపోతే దూరదృష్టి ఉండదు? ఓకే. అద్దాలతో మొదలవుతుంది, కానీ ఆ పవర్ పెరుగుతున్న కొద్దీ మిగిలిన సమస్యల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. రెటినల్ డిటాచ్మెంట్, గ్లాకోమా, ఇవన్నీ వస్తాయి వాళ్ళకి. సార్, భారతదేశం అంటే సనాతన దేశంలో మనకి నమ్మకాలతో పాటు మూఢనమ్మకాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. మన కంటిపైన కూడా చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే తల్లిపాలతో వైద్యం చేస్తుంటారు, ఉల్లిపాయల రసంతో వైద్యం చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. యూరినల్తో రోజు మీరు వేసుకోండి కంటిలోన, మీ కంటి చూపు పెరుగుతుంది అంటున్నారు. ఎలా చూడాలండి వీటిని అసలు? వీటన్నిటి మీద మనం అధిక ప్రజల్లో అవగాహన బాగా పెంచాలి. ఇది కొంచెమైనా వాస్తవం ఉందండి ఇందులో? లేదు, నాకు తెలిసినంత మట్టుకు లేదు. మేబీ ఎందుకంటే వాటి ద్వారా సమస్యలు రావచ్చు, వాటి ద్వారా ఇన్ఫెక్షన్ రావచ్చు కంట్లో. ఇన్ఫెక్షన్ వచ్చి కొన్ని అయితే కంట్రోల్ చేయలేకపోవచ్చు మనం ఇప్పుడున్న మందులతో. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఇవన్నీ కనుక చేస్తే మనం కంట్లో. ఎందుకు డాక్టర్ గారు వీళ్ళని ఎందుకు ప్రివెంట్ చేయట్లేదు? ఎందుకంటే మనకి ఐఎంఏ లాంటి సిస్టమ్స్ ఉన్నాయి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాంటివి ఉన్నాయి. ఎందుకంటే వాటిని ప్రివెంట్ అంటే ఎవరికి వాడు వైద్యుడి కింద అయిపోయి యూట్యూబ్లో ఒక యూనివర్సిటీ లాగా తయారు చేస్తుంటే ఎవరేం చేయగలరండి? ఐఎంఏ ఏం చేయగలదు, ఎవరేం చేయగలరు? ఇతర దేశాల్లో ఈ కొనసాగుతాయండి ఇటువంటి? ఇతర దేశాల్లో రెగ్యులేషన్ ఎక్కువ మనకంటే. ఓకే. వాళ్ళు నియంత్రించగలుగుతారు. అవగాహన ఎక్కువ, రెండో పక్క రెగ్యులేషన్ ఎక్కువ. అది మనలో అక్షరాభ్యాసత కూడా తక్కువ కదా మనకి. అదొక సమస్య. దాని మూలన ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. వాళ్ళంతా అమాయకులు, వాళ్ళకి ఏం చెప్పినా నమ్ముతారు చాలామంది. సో దాంతో ఇది సమస్య పెరుగుతుంది. రెండో పక్కనే మనకు రెగ్యులేషన్ తక్కువ, నిబంధనలు పాటించకపోయినా మనం గట్టిగా ఉండం. సో వీటన్నిటితో సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ఆహారానికి కంటి చూపుకి ఎంత లింక్ ఉందండి? అంటే మనకి పౌష్టికాహారం చాలా ముఖ్యం అని చెప్తూ ఉంటాం ఎప్పటికప్పుడు మనం. జనరల్గా కానీ డైరెక్ట్గా ఉన్నది ఒక్కటే, వైటమిన్ ఏ కనుక తగ్గితే కంట్లో కార్నియా మీద సమస్య రావచ్చు, వెనక రెటినాలో సమస్యలు రావచ్చు. అంటే మనకు చాలా వరకు చెప్తుంటారు పెద్దవాళ్ళు కావచ్చు, మీతో క్యారెట్ ఎక్కువ తీసుకోండి, లేకపోతే క్యారెట్ ఇది వైటమిన్ ఏ మూలం, తోటకూర లాంటివి తీసుకోండి అంటుంటారు. వైటమిన్ ఏ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలని చెప్తుంటారు. ఇంకోటి మనకి పుట్టుకతో అంధత్వాన్ని చూస్తుంటాం. మీరు అంతర్జాతీయ అంధత్వ నివారణ సంస్థకు కూడా మీరు అధ్యక్షుడిగా కొనసాగారు. ఎలా అంటే నిజంగా దీన్ని ఏమి నివారించే అవకాశం ఉంటుందా పుట్టుకతో ఉన్నదానికి? అంటే ఇప్పుడు మనకు ముందు తెలిస్తే జెనెటిక్ కౌన్సిలింగ్ అవన్నీ చేయొచ్చు. తర్వాత రకరకాల సమస్యలు ఉంటాయి. కొన్నిటినేమో మనం గుర్తించి తొలి దశలోనే గుర్తిస్తే వాటిని ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చాలామందికి పిల్లల్లో క్యాటరాక్ట్ వస్తుంది, పిల్లల్లో గ్లాకోమా వస్తుంది, పిల్లల్లో కార్నియా మీద మచ్చలు వస్తాయి. వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. అంటే పుట్టుకతో అంటే పుట్టిన తర్వాత కూడా దానికి వైద్యం ఉంది? కొన్నిటికి ఉంది, అన్నిటికీ ఉండదు, కొన్నిటికి ఉంది. కొన్నిటికైతే మనం ఏం చేయలేము. ఇక వాళ్ళని ఏంటంటే ముందే గుర్తించి వాళ్ళు మొదటి నుంచి పునరావాస శిక్షణ మొదలు పెడితే పిల్లలు చాలామంది తర్వాత అనేక పరికరాలు ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ మూలాన ఇంకా తేలికైంది. వాళ్ళు మామూలు చూపు ఉన్న వాళ్ళు ఎంత చేయగలరో వాళ్ళు కూడా అన్ని పనులు చేయగలుగుతారు. ఇప్పుడు మా దగ్గర శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఇంజనీర్లు అయ్యారు, టెక్నాలజిస్టులు అయ్యారు, లాయర్లు అయ్యారు, అకౌంటెంట్స్ అయ్యారు. సో వారికి చూపు లేకపోయినా ఇబ్బంది లేదు.
ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కొన్ని రకరకాల పరికరాలు కూడా వచ్చేస్తున్నాయి, స్మార్ట్ గ్లాసెస్ అనేది. కదండి, మీ జర్నీతో పాటు అంటే మీరు ప్రధానంగా ఒక మాట చెప్తుంటారు, పల్లెటూళ్ళు జీవనశైలి ఎవరైతే తెలుస్తుందో వాళ్ళు మంచి వైద్యుడిగా అవుతారనేది మీరు చాలా సందర్భాల్లో చెప్పినట్టు నేను విన్నాను. ఏంటండి ఆ లింక్ ఏంటి అక్కడ? వాళ్ళు మంచి అంటే ఇప్పుడు ముఖ్యంగా మనబోటి దేశాల్లో డాక్టర్గా పనిచేసే వాళ్ళకి మన జనాభా 70% పల్లెటూళ్ళలో ఉంటారని చెప్తుంటారు కదా. మరి ఏదైతే వాళ్ళని గురించి మనకు తెలియకపోతే, వాళ్ళ జీవనశైలిని గురించి తెలియకపోతే, వాళ్ళని మనం అర్థం చేసుకోకపోతే మనం సరైన డాక్టర్ అవటం కష్టం. నేను అనుకోవటం నా మొదటి 10 సంవత్సరాలు నా జీవితంలో పల్లెటూళ్ళలో ఉంటూ నన్ను చాలా చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. అది తర్వాత చాలా చేశాను, దేశాలన్నీ తిరిగాను, అవన్నీ ఉన్నాయి అనుభవాలు. ఆ అనుభవాలన్నీ ఈ ఫౌండేషన్ మీద స్ట్రాంగ్ అవటం దోహదపడినాయి అన్నీ. మరి ఇప్పుడు వైద్యులకి మ్యాండేటరీగా పెట్టిన పల్లెలకు కానీ లేకపోతే మిగతా గిరిజన ప్రాంతాలు కానీ పోవడానికి ఇష్టపడటం లేదు అసలు. అవును, ఎన్ని సమస్యలు ఉన్నాయి. వైద్యులు ఏముంది, ఎవరు వెళ్ళరు పల్లెటూళ్ళకి అవకాశం అంటే. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను, మనం ఒక పక్కన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. అవునా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మన పెద్ద పట్టణాల్లో లేదు కదా. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలనుకునేవాళ్ళు? మన పొల్యూషన్, మన ట్రాఫిక్ సమస్యలు, ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కడుంది? నిజంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలనుకుంటే చిన్న పట్టణాలకి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉండాలి ఎక్కువ మంది. అక్కడికి ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు వెళ్ళటం మొదలు పెడితే దేశం మొత్తం అభివృద్ధి అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు చైనా పాలసీ యాస్టీస్గా అదే తీసుకుంటుంది. నాగేశ్వరరావు గారు, మీరు ప్రయాణం చేసి ఒక అడుగు వేసి ముందుకు వెళ్ళడం, ఎల్వి ప్రసాద్ లాంటి ఇన్స్టిట్యూట్ని ఇలా విస్తరించడం ఒకటి, ఆ కమిట్మెంట్తో మిగతా వాళ్ళని ఎలా నడిపించగలుగుతున్నారండి? ఎందుకంటే చాలామంది ఒక డాక్టర్ని చేయడంలోనే ఆ కుటుంబానికి ఒక స్వార్థం, ఒక లాభాపేక్ష ఖచ్చితంగా ఉంటుంది. నా కొడుకు డాక్టర్ అయితే వాడు నా కష్టం అంతా పోవాలి, వాడు సుఖపడాలి, ఇంతే కాన్సెప్ట్. ఎలా నడిపించగలుగుతున్నారు మీతో పాటు? అంటే ఇదే ఉద్దేశాలు ఉన్నవాళ్ళు, ఎక్కువ మందికి సేవ చేయాలని ఆకాంక్ష ఉన్నవాళ్ళు ఒక గ్రూపు. రెండో గ్రూప్ ఏమో ఇక్కడ మాకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న సంస్థ కాబట్టి మా దగ్గర పనిచేస్తే వారికి కూడా పేరు వస్తుందని. మూడోదేమో పరిశోధనలు చేయొచ్చని, ముందు ముందు మార్గాలు చూపించవచ్చు నేత్ర వైద్యం, దాని ద్వారా వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా మాతో పనిచేస్తారు. సో ఈరోజు కూడా కొందరు వాళ్ళకి ఏంటంటే అన్నిటికంటే ప్రివిలేజ్ అనిపించేది, నేను చూసే ప్రతి ఒక్క వ్యక్తిని నా శక్తి వంచంగా ఏది కావాలంటే అది చేయొచ్చు. ఓకే, వారికి డబ్బు ఉందా లేదా అని నేను ఆలోచించక్కర్లేదు అనేది వాళ్ళకి పెద్ద ప్రివిలేజ్ ప్రతి డాక్టర్కి. సో వాళ్ళకి దే హ్యావ్ ది పవర్ టు గివ్ ది గిఫ్ట్ ఆఫ్ సైట్. సో దే కెన్ యూజ్ దట్ పవర్ ఆన్ ఎనీబడి, రెస్ట్రిక్షన్ లేకుండా. ఎంతమందికి ఆ గిఫ్ట్ ఇవ్వగలిగితే the more privileged you become, and you get all their blessings. The poorer the person that you save the sight, probably the greater is the power of those blessings. అంటే కొనసాగుతున్నారండి ఆ పేరు, అది వచ్చిన తర్వాత మళ్ళీ ఎగిరిపోతున్నారా? కొందరు వెళ్ళిపోతారు, రకరకాల వాళ్ళ మీద కూడా ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ వ్యక్తిలో ఆలోచన లేకపోయినా కుటుంబం మీద ప్రెషర్ ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు, బయట వాళ్ళు ప్రెషర్ పెడతారు. నువ్వేమైనా పిచ్చవాడివా ఏంటి, మీ ఫ్రెండ్ బెంచ్ కార్లో తిరుగుతుంటే నువ్వు ఈ మారుతి కార్ ఏంటి, ఇవన్నీ ఏదో మాట్లాడుతుంటారు. మాకు అయినాయి ఇవన్నీ. సో అవన్నీ పక్కగా నెట్టేయగలిగే వాళ్ళు ముందుకు సాగుతారు. అవి లేకుండా ప్రెషర్స్ తట్టుకోలేని వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఇది తప్పులు ఎవరేం చేస్తుంటే ఇది తప్పు ఇది కరెక్ట్ అని ఏమీ లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. జీవితంలో ఏం కావాలి మనకు అనేది మనం నిర్ణయించుకుని దాన్ని బట్టి నడవాలి. డాక్టర్, ఇందాక మీరు పరిశోధన అనే ఒక మాట అన్నారు. చాలా రంగాల్లో పరిశోధనలు సాగుతున్నాయి. ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు ఏఐతో కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. మనకు సంబంధించి దీనికి కంటికి సంబంధించి ఎలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి మన ఇన్స్టిట్యూట్లో కావచ్చు, లేదా ప్రపంచవ్యాప్తంగా కావచ్చు? అన్ని మా దాంట్లో ఇక్కడ బేసిక్ రీసెర్చ్ ఉంది, క్లినికల్ రీసెర్చ్ అని మేము చూసే పేషెంట్ పాపులేషన్ మీద చేసే స్టడీ.
పెద్ద ఎపిడమియాలజీ పాపులేషన్ బేస్డ్ స్టడీస్కి మాకు పెద్ద టీం ఉంది. అట్లా కంటికి సంబంధించి అన్ని రకాల పరిశోధనలు మేము చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఏఐకి డేటాకి వాటికి మాకు వేరే స్పెషల్ టీం ఒకటి క్రియేట్ చేసాం, అది కూడా ముందుకెళ్తోంది. సో ప్రపంచంలో ఎవరు ఎక్కువ ఏం చేస్తున్నారో మేము అన్నిట్లోనే ఉన్నాం. అండ్ చాలా కొద్ది సంస్థలు ఈవెన్ అమెరికా యూరప్లో కూడా మేము చేసేవన్నీ చేసి ఇప్పుడు మా దగ్గర కంటి వైద్యానికి సంబంధించిన వరకు ఇంత సమగ్రమైన నేత్ర వైద్య సంస్థ ఇంకేది లేదు ప్రపంచంలోనే. సో గ్రేట్. సో మొన్న అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్థల్మాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఆయన అంతకుముందు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో ఆప్థల్మాలజీకి హెడ్, ఆయన మా దగ్గర ఉన్నారు. అంతా తిరిగి వచ్చి నాకు చెప్పారు, నేను అంత చూస్తున్నాను, ఆలోచిస్తున్నాను, ఎక్కడుందా అని, ఎక్కడా లేదు ఇటువంటిది అని చెప్పాడు ఆయన. కంప్లీట్ ఎవ్రీథింగ్ ఇన్ ది ఐ. ఇప్పటికే మన ఇన్స్టిట్యూషన్లో ఆయన ఏమన్నాడంటే, మీరు ఒక పక్కన సెల్ చూస్తున్నారు ల్యాబ్స్లో సెల్ లెవెల్లో, రెండో పక్క ఎంతోమంది హ్యూమన్ బీయింగ్స్కి సేవ చేస్తున్నారు, మూడో పక్క మీరు విలేజెస్లో ఉన్నారు, ఇదంతా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు ప్రపంచం. అంటే మన సంస్థలో జరిగే ఆపరేషన్స్, అంటే ఆపరేషన్స్ కావచ్చు, వైద్యం కావచ్చు, 50% మీరు ఫ్రీగానే చేస్తారు. ఎలా బ్యాలెన్స్ అంటే ఎలా చేయగలుగుతున్నారండి? కష్టం కాదంటే, ఒకటేమో మనం అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి, హడావుడి లేకుండా, షో ఆఫ్ లేకుండా. రెండోదేమో మాకు పేయింగ్ పేషెంట్స్ ఇచ్చేవాడితో ఖర్చులకు సరిపడ చూసుకోవాలి. అనవసరమైన ఖర్చులు లేకుండా చూసుకుంటే సరిపోతుంది. అది మా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్కి. ఓకే. కొత్త ఏదైనా కట్టాలన్నా, కొత్త ఎక్విప్మెంట్లు కొనాలన్నా వాటన్నిటికీ మేము మాకు గ్రాంటుల ద్వారా, డొనేషన్స్ ద్వారా వచ్చేవాడితో ఎక్స్పాన్షన్, మా కొత్త ప్రాజెక్టులు అవన్నీ వాటితో చేస్తుంటాం. బ్యాంకుల నుంచి ఎప్పుడు అప్పు తీసుకోం. మరి ఇస్తామని ముందుకు రావట్లేదండి? మేము అప్పులు ఇస్తాను ముందుకు వచ్చే సంస్థలు ఉన్నాయి కదా. సో ఎవరైనా పిలిచినప్పుడు చెప్తాను, మేము ఒకటే తీసుకునేది డొనేషన్స్ అని చెప్తాను. ఇస్తారండి డొనేషన్స్? బ్యాంక్స్ కొన్ని ఇచ్చినాయి. అది మొదటి నుంచి కూడా పాలసీ పెట్టుకున్నాం. ఎందుకంటే బ్యాంక్ లోన్ తీసుకున్న కాడి నుంచి అదొక బరువు, దాని మూలానికి పక్కదావలు పట్టడం మొదలవుతాం. సో అది ఈరోజు వరకు కూడా 70 అనేది మాకు లేదు, అది ముందు కూడా ఉండదని మా ఆశ. అంటే చాలా వరకు వైద్యుడు, మేము చూసేది ఏంటంటే వైద్యం అనేది సేవ, వ్యాపారం కాదు అని. ఇప్పుడు మీరు చెప్తున్న మాటలకు పూర్తి భిన్నంగా ఉంది ప్రపంచం అంతా. ప్రపంచం కాదు, హైదరాబాద్ కావచ్చు, మన దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, 2 రాష్ట్రాలు కావచ్చు, వైద్యం అనేది ఫక్తు 100% వ్యాపారం, అందులో కార్పొరేట్ వ్యాపారం ఇప్పుడు ఉన్నది. అనేక కార్పొరేట్ సంస్థలు దాదాపుగా ఒక 55 నుంచి 60% వాళ్ళ వాటాలే ఉంటున్నాయి. అదే నాకు అదొక భయం, మన దేశం ఇదివరకు ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి మన కాలనీ చేశారని. అవును. ఇప్పుడు వైద్య రంగం కాలనైజ్ అవుతుందని నా భయం. ఎందుకంటే ఈ చాలా హాస్పిటల్స్లో ఇన్వెస్టర్స్ అంతా బయట వాళ్ళు, ఎక్కువ మంది బయట వాళ్ళు వస్తున్నారు. అది ఎక్కువ అవుతున్న కొద్దీ మనం కొంచెం భయపడాల్సిన అవసరం ఉంది. అంటే మరొక ఫ్రీడమ్ ఫైట్ లాంటి జరగాల్సిన అవసరం ఉంటుంది. అంటే హెల్త్ కేర్ కాలనైజేషన్ అవుతుందేమోనని. ఎందుకని గుర్తించట్లేదు ఇవి? అంటే నా ప్రభుత్వమే గుర్తించాలిగా. వాళ్ళకి తెలియదు ఏమో, తెలుస్తుంది కదా ప్రభుత్వానికి. అది అయినప్పుడు ఏమవుతుందంటే ధరలు పెంచుతారు. అవును. ఆ ధరలు నిజంగా పే చేయగలిగే వాళ్ళు మన భారతదేశంలో 10% కంటే ఉండరు. అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడేది ఆ 10% నుంచి 50% వాళ్ళు. వాళ్ళేంటి, వాళ్ళకి స్తోమత లేకపోయినా అక్కడికి వెళ్తే ఇంకా చాలా బాగా వైద్యం వస్తుందని చెప్పి అప్పులు చేసి ఆస్తులు అమ్మి తెచ్చుకుంటారు వైద్యం. అది ఎక్కువ అవుతున్న కొద్దీ మన సమస్యలు పెరుగుతాయి. ఇక కింద వాళ్ళు అలాగూ ఆలోచించరు, అది వాళ్ళకి ఉన్న వాటితోనే సర్దుకుంటారు. అక్కడేమో మన సమస్య ఏంటంటే ప్రమాణాల సమస్య. సరైన ప్రమాణాలు ఉన్న వైద్యం అందుతుందా లేదా, మన
కింద 50% అనేది ప్రభుత్వం ఎప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు మనం ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టినా, ఎన్ని హాస్పిటల్స్ పెట్టినా వాటి మీద దృష్టి పెట్టకపోతే సిబ్బంది, శిక్షణ ఇచ్చే అధ్యాపకులు వాళ్ళందరూ కనుక సరైన ప్రమాణాలు ఉన్న పరిస్థితి లేకపోతే ఎన్ని బిల్డింగ్లు కట్టినా, ఎన్ని ఎక్విప్మెంట్లు పెట్టినా ముందుకెళ్ళలేం. అంటే చాలామంది చెప్తున్నది అంటే ఇతర దేశాల నుంచి వస్తున్న పెట్టుబడుల వల్ల మనం ఎక్విప్మెంట్స్ తీసుకురాగలుగుతున్నాం, మంచి సౌకర్యాలు ఇవ్వగలుగుతున్నాం అనేది, అది మన వల్ల సాధ్యం కానిది అనేది వాళ్ళు చెప్తున్న మాటలు. అది నిజమే. మరి ఎన్నాళ్ళు చేస్తారు అది? ఆ మధ్యన ఎవరో అనలిస్ట్ చెప్తున్నాడు, చైనా, జపాన్ అంత ముందుకు ఎందుకు వెళ్ళి మనం ఎందుకు వెళ్ళలేదంటే, అంటే వాళ్ళకి సేవింగ్స్ ఎక్కువ అంట. నాకు తెలియదు అది, మరి ఎకానమిస్టులు ఎవరన్నా తెలిసేమో. మనమేమో సేవింగ్స్ చేయలేకపోతున్నాం, మనం ఎక్కువగా అనవసరమైన ఖర్చులు పెట్టి దాని మూలాన ముందుకు వెళ్ళిపోలేకపోతున్నా ఇండియా అని వాళ్ళ క్రిటిసిజం. అది ఎంత నిజమో మనకు తెలియదు, నాకు తెలియదు, నేనేం ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి ఆ ఏరియాలో. సో రకరకాల సమస్యలు అవన్నీ, మరి అవన్నీ చూడవలసింది రాజకీయ నాయకులు. అంటే ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్ వైద్యం వల్ల సేవింగ్స్ కూడా పనికిరావండి, ఓన్లీ ఇన్సూరెన్స్ మాత్రమే ఒక మార్గంగా కనిపిస్తుంది. సేవింగ్స్ నుంచి ఉండాలంటే చాలా సేవింగ్స్ ఉండాలి కదా. అంటే వాళ్ళు మంచి వైద్యం అందిస్తున్నారు, అవన్నీ ఉన్నాయి. మరి అస్తోమత ఉన్నవాళ్ళు చాలా కొద్దిమంది మన దేశంలో. దీని మూలాన రకరకాల సమస్యలు వైద్య రంగంలో వచ్చినాయి, అనవసరమైన ప్రొసీజర్లు ఇవన్నీ. మంచివాళ్ళు కూడా చెడువాళ్ళు అయిపోవటం, డాక్టర్లు కానీ మిగిలిన వాళ్ళు కానీ. కరెక్ట్. ఎందుకంటే టెంప్టేషన్స్ అనేకంటే టార్గెట్స్ అండి. ఒక వైద్యుడికి సర్జరీ దగ్గర నుంచి ఆ పరీక్షల వరకు అదేమో ఆ ప్రెషరు. రెండోది పర్సన్కి కూడా ఇండివిజువల్గా నేను ఇంకా కొంత ఎక్కువ డబ్బు వస్తుందంటే అది టెంప్టేషన్. కరెక్ట్. రకరకాల టెంప్టేషన్స్ ఉంటాయి, అవన్నీ తట్టుకోగలిగే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. డాక్టర్, ఆప్థమాలజీకి సంబంధించి మాట్లాడతాను. చాలామంది ఎంబీబీఎస్ అయిన తర్వాత వైద్య వృత్తిలోన అటు కార్డియాలజీనో లేకపోతే రేడియాలజీనో ఇటువంటి కోర్సులన్నీ అయిపోయిన తర్వాత చివరిగా మనకి ఆప్థమాలజీ వైపు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అది ఒక వివక్షలా కొనసాగుతుంది. ఇంకా అది ఇది వరకు ఉండేది, ఇప్పుడు తగ్గిందండి. ఎందుకంటే మంచి ఇన్కమ్ పెరిగింది ఆప్థమాలజీలో కూడా. ఇవన్నీ చూసిన తర్వాత అది తగ్గింది ఆ వివక్ష. యాక్చువల్లీ అమెరికాలో అయితే ఆప్థమాలజీ నెంబర్ 1 చాయిస్. ఇప్పుడు మేము వెళ్ళిన రోజుల్లో బయట నుంచి దేశాల నుంచి వచ్చేవాళ్ళకి అసలు అడ్మిషనే దొరికేది. ఆప్థమాలజీకి చాలా డిఫికల్ట్. మా అందరికీ బై ఛాన్స్ లక్కీగా వచ్చింది మాకు అక్కడ ఎంట్రీ. చాలా ఇంపాసిబుల్గా ఉండేది ఆ రోజుల్లో ఆప్థమాలజీలోకి వెళ్ళటం అమెరికాలో. ఎందుకంటే అక్కడ మెడికల్ స్కూల్స్ నుంచి వచ్చిన బెస్ట్ స్టూడెంట్స్ ఆప్థమాలజీకి వెళ్ళేవారు. ఓకే. అది ఎందుకంటే ఒకటి ఇన్కమ్ బాగానే ఉండేది, రెండోది వర్క్ ప్రెషర్ తక్కువ కంపేర్ టు స్పెషాలిటీస్ కదా, నైట్ డ్యూటీలు అనేది. ఈ అట్రాక్షన్తో ఇదండి. మూడో పక్కేమో రీసెర్చ్కి, ఐలో రీసెర్చ్ ఈజ్ యూ కెన్ యాక్చువల్లీ సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఇండైరెక్ట్ ఎవిడెన్స్ కాదు, డైరెక్ట్ ఎవిడెన్స్ లాగా కనపడుతుంది. సో వీటన్నిటితో ఎక్కువ మంది అక్కడ ఆప్థమాలజీకి వెళ్ళేవారు. టాప్ పీపుల్, మెడికల్ స్కూల్స్లో టాప్ స్టూడెంట్స్. సో అప్పుడు మాకు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయ్యేది అక్కడికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి అంటే. నేను 3 సంవత్సరాలు అప్లికేషన్స్ పెట్టాను అక్కడికి వెళ్ళటానికి. చివరికి ఎవరో అక్కడ సెలెక్ట్ అయిన అమెరికన్ లాస్ట్ మినిట్లో డ్రాప్ అయితే నాకు వచ్చింది ఆ స్లాట్. చాలా అదృష్టం అది. అది నా జీవితాన్ని మార్చేసింది. మీ అదృష్టం కాదు, మా అందరూ అదృష్టం. ఎందుకంటే ఇంతమందికి ఇంత పెద్ద సర్వీసు ఇవ్వడానికి ఒక అవకాశం దొరికింది. అయితే చెప్తుంటాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో వెయిటింగ్ లిస్ట్, తర్వాత అమెరికాలో వెయిటింగ్ లిస్ట్లో వచ్చింది. సో మరి డెస్టినీ అనాలో ఏమనాలో తెలియదు దాన్ని. చివరిగా చెప్పండి, పద్మశ్రీతోనే ఆగిపోయారు, ఎందుకు మరి మిగతా వాటికి ఎందుకు ఇంత సర్వీస్ చేస్తున్న సంస్థని ఎందుకు పక్కన పెడుతున్నారనే ప్రశ్న అందరికీ వస్తుంది. మీరు నన్ను అడిగితే మీకు ఇంట్రెస్ట్ లేదని, లేకపోతే నేను ఎప్పుడు ఏ అవార్డుకి అప్లై చేయను, నా జీవితంలో చేయలేదు ఈ రోజు వరకు. ఇవన్నీ వచ్చినాయని
వాళ్ళు నామినేట్ చేసి వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయటం. నేను ఎప్పుడు నా అంతటి నన్ను మొట్టమొదట ఒక 2 మొదటి దశలో కెరియర్లో ఆల్ ఇండియా ఆఫ్థల్మలాజికల్ సొసైటీ అవార్డు 2టికి నేను నా ఇది పంపించాను, కానీ తర్వాత ఎప్పుడు నా జీవితంలో ఇంతవరకు దేనికి ట్రై చేయలేదు. పద్మశ్రీ కూడా నన్ను ఎవరు నామినేట్ చేశారో ఈ రోజు వరకు నాకు తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు. సో దాని గురించి ఆలోచించే ప్రశ్నే లేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ మరింత ఈ విధంగా ముందుకెళ్ళాలని ఆకాంక్ష చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే టోటల్గా అనేక అంశాలు, ఆప్థమాలజీ కాదు, ప్రతి వైద్య రంగంలో కూడా ఒక సేవ అనేది అంతర్లీనంగా ఉంటే ఎల్వి ప్రసాద్ లాంటి సంస్థను చూడగలుగుతాం. అది మనకి ఎల్వి ప్రసాద్ సంస్థ మనకి ప్రత్యక్షంగా చూపిస్తుంది. ఇంకా వస్తున్న ఆప్థమాలజీలో అనేక ప్రయోగాలు కావచ్చు, పరిశోధనలు కావచ్చు, ఏఐతో లింక్ పెట్టిన ఇవి కావచ్చు. అంటే టోటల్గా సర్వే జన సుఖినో భవంతు ఎలా అంటామో, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే దాంట్లో అందరికీ చూపు దాదాపు ఉండాలనేది ఒక ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.